మాతృదేవోభవ. నీ కొనగోరు చాలు జననీ మృదుభావమరందమాధురి శ్రీకమనీయ వాక్యతులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మగానస శాసక పద్మజా పురాణీకరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో చిట్ట చివరి భాగానికి 1730వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆత్మయోని స్వయం జాతో వైఖానః సామగాయనక దేవకీనందన స్రష్టా క్షితీశ పాపనాశనక శంఖభృన్నందకీ చక్రీ శార్ంగీ ధన్వీ శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వీ గదాధరక రథాంగపాణిరక్షోభ్య సర్వప్రకరణాయుధక శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వీ గదాధరక రథాంగపాణిరక్షోభ్య సర్వప్రకరణాయుధక. ఓం శ్రీ సర్వప్రకరణాయుధ ఓం నమ ఇతి. స్వామి ఆయుధాల యొక్క వర్ణన ఉంది. ఇవి చిట్ట చివరిలో చెప్పడంలో వ్యాసమహర్షి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, మనుషులు సాధారణంగా భౌతిక ప్రపంచంలో ఆయుధాలకే భయపడతారు. మీరు భయపడేటువంటి ఆయుధాలలో అతి ఉన్నతమైనవి, అత్యుత్తమమైనవి, అతి తీవ్రమైనవి నా దగ్గరే ఉన్నాయి, మీరు భయపడకండి అని విష్ణు సహస్ర రచనా కాలానికి ఉండే ఆయుధాలు చెప్పారు. మనకు కావాలంటే తుపాకీ బాంబు ఇప్పుడు చేర్చుకోవచ్చు, ప్రమాదం ఏం లేదు, అది పెద్ద సమస్య కాదు. చక్రం పవిత్రం, కత్తి పవిత్రం, తుపాకీ అపవిత్రం అన్నద్దు, కాలాన్ని బట్టి కనిపెడతారు. చక్రం కనిపెట్టిన రోజుల్లోనూ ఆ బుద్ధికి ప్రేరణ భగవంతుడే, తుపాకీ కనిపెట్టిన రోజుల్లోనూ ఆ బుద్ధికి ప్రేరణ భగవంతుడే. ఇక్కడే మనం ఆధునికత ప్రాచీనత విషయంలో విభేదాలు పడుతూ ఉంటాం. సాధారణంగా ప్రాచీనమైనవన్నీ పవిత్రం, ఆధునికమైనవి అపవిత్రం. నూనె దీపం ఎంత పవిత్రమో విద్యుత్ దీపం అంత పవిత్రం, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. కాకపోతే తేడా ఏమిటంటే, నూనె దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించవచ్చు, విద్యుత్ దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించలేవు, మనకు షాక్ కొడుతుంది, అంతే తేడా. కానీ కొంపలార్పదలుచుకున్న వాడికి విద్యుత్ దీపం కంటే నూనె దీపమే తేలిక, పట్టుకెళ్ళి చూరు కింద పెడితే కొంప అంటుకుంటుంది. దేని నష్టాలు దానికి ఉన్నాయి. నూనె దీపం పవిత్రం, విద్యుత్ దీపం అపవిత్రం ఉండడం చాలా పొరపాటు. అంటే దీపం జ్యోతి పరం బ్రహ్మ అని ఎలా నమస్కారం చేస్తున్నామో ఎడిసనాయ నమః ఎడిసనాయ నమః అని కూడా నమస్కారం చేయాలి. ఎంత మహానుభావుడు అండి ఎడిసన్. కోప పేలిపోయిందండి ఆయనకి కనిపెడుతుంటే. రైల్లో కూర్చుని ఏదో ప్రయోగం చేస్తుంటే గింటి పారేశారు రైల్లోంచి, పట్టాల మీద పడ్డాడు మహానుభావుడు. శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలు చదివితే కడుపు తరుక్కుపోతుంది. అందుకే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పే ఉపాధ్యాయులు, బాటనీ, జువాలజీ చెప్పేవారికి నమస్కారం పెట్టి కోరుతున్నా. ఆ శాస్త్రజ్ఞుల జీవితాలు చెప్పండి, వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత త్యాగం చేశారో చెప్పండి. పిల్లల్లో వారి పట్ల గౌరవం పెరుగుతుంది, మరింతమంది శాస్త్రవేత్తలు తయారవుతారు. ఈ దేశంలో సన్యాసులు తయారైనంతగా శాస్త్రవేత్తలు తయారవట్లా. శాస్త్రవేత్తలు తయారు కావాలి. వేదాంతం కూడా శాస్త్రం, వేదాంతం అనేది శాస్త్రం అండి. శాస్త్రవేత్తలలో ఆ ఉద్దేశం కూడా ఉంది. శంకరాచార్య వేదాంత శాస్త్రవేత్త, రామానుజాచార్య వేదాంత శాస్త్రవేత్త, మధ్వాచార్య వేదాంత శాస్త్రవేత్త. వీళ్ళు కేవలం భక్తులు కాదు, శాస్త్రవేత్తలు వాళ్ళు. అయితే ఆయుధాల్లో ప్రాచీనం, నవీనం ఉంటాయి, ఇంకా కొత్త ఆయుధాలు ఇంకా తర్వాత వస్తాయి. ఇప్పుడు రసాయనిక ఆయుధాలు కనిపెట్టారు, జీవుల మీద ప్రయోగిస్తారు. అందుకే మనం సహజంగా ఆయుధాలకు భయపడతాం. కాబట్టి బెజవాడ కనకదుర్గ చేతుల్లో 10 చేతుల్లో 10 ఆయుధాలు ఉంటాయి. బిడ్డ, నువ్వు ఏ ఆయుధాలకి భయపడుతున్నావు అవన్నీ నా చేతుల్లో ఉన్నాయిరా, కావాలంటే ఇంకోటి పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు, వచ్చి ఇక్కడ కూర్చోమ్మా, నా పాదాల దగ్గర కూర్చో, నేను కాపాడదా అంటే అర్థం ఏమిటి? గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి కాళ్ళ దగ్గర కూర్చుంటే కాపాడేస్తుందనే. అమ్మవారిని నిరంతరం మనస్సులో ధ్యానించమని. గుళ్ళోకి వెళ్ళి కూర్చోవడం అందరికీ సాధ్యం అవుతుందా? అక్కడ పూజారి గారికి సాధ్యం కావచ్చు, వాళ్ళకి మాత్రం సాధ్యమా? దుర్గగుడిలో ఉండేవాళ్ళని 80 మందిని బదిలీ చేసేట ఒక్కసారే. పైగా ఒకవేళ భక్తులైనా వాళ్ళకి ఇప్పుడు అవకాశం పోయిందిగా, వేరే గుళ్ళోకి వెళ్ళవలసిందే కదా. అంచేది అమ్మవారి పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఏ గుళ్ళోకి వెళదాం, అక్కడ కూర్చుందాం అని ఆలోచించదు. అక్కడ మళ్ళీ పోటీలు పెరుగుతాయి, వ్యాపారాలు పెరుగుతాయి, టికెట్లు పెడతారు. మన మనస్సులోకి అమ్మవారిని రప్పించగలిగితే కొత్తగా రప్పించక్కల్లా, అక్కడ ఉంది ఆవిడ.
మన మనస్సుని ఆవిడ పాదాల మీద కేంద్రీకరించగలిగితే చాలు. అంటే స్మరణ. నకదీధిత సంచన్న నమజ్జన తమోగుణ. అదే ఉపాయం ఇక్కడ. శంఖభృత్, నందకి, చక్రి, శారంగధన్వ, గదాధర అని నా దగ్గర ఉన్నాయ్యా. శంఖం ధరించింది ఆయనే. నందకి, నందకం అనే పేరు మీద ఖడ్గం ధరించింది ఆయనే. పాంచజన్యం పేరు మీద శంఖం ధరించింది ఆయనే. చక్రి, సుదర్శనం పేరు మీద చక్రం ధరించింది ఆయనే. శారంగధన్వ, శారంగరవం అనే పేరు మీద ధనుస్సు ధరించింది ఆయనే. గదాధరక, కౌమోదకి అనే పేరు మీద గద ధరించింది ఆయనే. అందుకే శంకరాచార్య స్వామి వ్యాఖ్యానంలో చాలా చక్కగా వీటి భౌతికతకి మించినటువంటి ఆధ్యాత్మికతని చెప్పారు. సరిగ్గా శంఖభృత్. అహంకారాత్మకం శంఖం, అవిద్యాత్మకం ఖడ్గం, చలస్వరూప మనస్తత్వాత్మకం చక్రం, ఇంద్రియాత్మకం శార్ంగం, బుద్ధితత్వాత్మకం గదా అన్నారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి వ్యాఖ్యానం అంటే. ఇది వీర్రివాడ, బయట ఆయుధాలకి భయపడతావేమిట్రా? నీలో ఉండి నిన్ను చంపేస్తున్న ఆయుధాలు చాలా ఉన్నాయరా, అవి నీకు తెలియడంలా. వాటిని పోగొట్టుకోమ్మా. వాటినే రా శ్రీ మహావిష్ణువు ధరించింది. శంఖం రూపంలో, చక్రం రూపంలో, గద రూపంలో, ఖడ్గం రూపంలో ధరించాడంటే అర్థం ఏమిటి? మనం వాటిని ఆయనకి అప్పగించాలి. అహంకారాత్మకం శంఖం. శంఖం మోగుతుంది, బ్రహ్మాండంగా మోగుతుంది. మన అహంకారం కూడా అలాగే మోగుతుంది. మన గురించి మనం చెప్పుకోమంటే మైకులు సరిపో, వేదికలు సరిపో, పేజీలు సరిపో. ఒక్కొక్కడు బయోడాటా కాదు, భయోడాట. చాలా భయపెడతాడు. అసలు నా కృషికి తగిన గౌరవం ఇంకా జరగల. యమధర్మరాజు చేస్తాడు మొత్తం గౌరవం. ఇంకా ఆయన చేసినట్టు ఎవడో చేయలేడు. ఇంకా ప్రతివాడు ఇదే మాట. ఎన్ని జరిగినవాడు కూడా అన్నీ పొందాం. ఇంక మృత్యువు తప్ప ఇంక రావాల్సింది ఏం లేదు. అయినా సరే ఇంకా ఇదే మనం ఇంకో దేశంలో పుట్టుంటేనా, మట్టి కొట్టుకు పోయేవాళ్ళం ఇంకో దేశంలో పుట్టుంటే ఈ మాత్రం ప్రతిభ అక్కడ ఎందుకు ఉంటుందండి? ఈ దేశంలో పుట్టబట్టే ఎలా ఉన్నాం. ఇదో గొప్ప. అక్కడ విదేశాల్లో ఏదో కవులందరినీ బ్రహ్మాండంగా నెత్తి మీద ఇట్టుకున్నట్టు. అనవసరం అది. ఖచ్చితంగా సమాజం ఎవరి రుణము ఉంచుకోదు. ఈ వ్యక్తులే పొరపడుతున్నారు. ఇంకో రకంలో ఆయన రుణం తీర్చుకుంది, ఆయన కోరిన రకం కాకపోవచ్చు. ఈయన ప్రభుత్వ పురస్కారాలు, ప్రభుత్వ గౌరవాలు కోరుతారు కొంతమంది. పైకి మాత్రం కవిత్వం కానీ, కళలు కానీ ప్రజల కోసమే చేస్తున్నట్టుగా మాట్లాడతారు. ప్రజలు గౌరవిస్తారు వారిని, సరిపోదు. ప్రభుత్వం గౌరవించాలి. ప్రభుత్వం అలాంటి వాళ్ళని గౌరవించదు. ప్రభుత్వానికి ఎప్పుడు రెండు రకాల వాళ్ళు నచ్చుతారు. మొహమాటం లేకుండా చెప్పుకుందాం. రెండు రకాలుగా ఉంటే ప్రభుత్వానికి నచ్చుతారు. ఒకటి, ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి చర్యలన్నింటినీ సమర్థించేవారు నచ్చుతారు. రెండోది, అసలు ప్రభుత్వం జోలికే పోకుండా, సమాజం జోలికే పోకుండా మొత్తం అన్ని పూజలు, నోములు, వ్రతాలు, దీపాలు, ఇందులో జనాన్ని బాగా ముంచేసేవాడు ప్రభుత్వానికి బ్రహ్మాండంగా నచ్చుతారు. ఎందుకంటే ప్రజలు ఎంత మత్తులో మునిగిపోతే ప్రభుత్వానికి అంత మంచిది. వారిని ఎవరు ప్రశ్నించేవారు ఉండరు. ఈ రెండు రకాలకి భిన్నంగా ఉండేవాడు ప్రభుత్వానికి నచ్చడు. మనకి ప్రభుత్వం కావాలా, ప్రజలు కావాలా? అసలు ఈ రెండింటిని మించి మన హృదయం మనకు కావాలి. ఇది ప్రతి కవి, ప్రతి కళాకారుడు ఆలోచించుకోవాలి. గూడ అంజయ్య ఎంతమందికి నచ్చాడు? కానీ ఊరు మనదిరో, ఊరు వాడ మనదిరో, ఈ దొర ఏందిరో, వాడి పెత్తనం ఏందిరో, ఇవాటికి ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడే మహానుభావుడు ఆంజనేయ స్వామిలాగా. ఆంజనేయ స్వామి ప్రభుత్వ పురస్కారాలు కోరుకున్నాడా? ఆలోచించండి. ఆలోచిస్తే అలా కోరుకుంటే వాళ్ళని సమర్థించేవాడు. సుగ్రీవుడిని ఎందుకు సమర్థిస్తాడు? వికారులై అడవుల్లో తిరుగుతున్న రామలక్ష్మణులకు ఎందుకు సేవ చేస్తాడు? వాళ్ళకి చేసేవాడు. మరి ఆంజనేయుడు పేద ప్రజల కోసం, బలిపోయిన వాళ్ళ కోసమే కష్టపడ్డాడు. అంజయ్య కూడా అందుకోసమే కష్టపడ్డాడు. మనం ఆంజనేయుడినేమో దేవుడు అంటాం, గూడ అంజయ్యనేమో విప్లవకారుడు, నాస్తికుడు అంటాం. నాకు ఇద్దరు ఒకటే. ఆంజనేయుడిని ఎంత గౌరవిస్తారో గూడ అంజయ్యని కూడా అంతే గౌరవిస్తాను. ఈ భావన అలవాటు చేసుకోవాలి. అసలు దేనికి మనం పుట్టింది దేనికి? ఈ ప్రపంచం నడుస్తున్న విధానం ఏమిటి? భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి ఏమిటి? దాన్ని ఎలా వినియోగించాలి? అప్పుడు ఖచ్చితంగా మన దారి మనకు తేలిపోతుందండి. ఆ అహంకారాన్ని పోగొట్టుకు నాకేదో జరగడం వద్దు. మనం ఏం చేసామో చేసేద్దాం. జరగకపోతే జరిగేది జరుగుతుంది. నందకి అవిద్యాత్మకం చక్రం. అన్నిటినీ భేదభావంతో చూడడం, అజ్ఞానంతో చూడడమే అవిద్య. దాన్ని ఖండించడానికే నందకం. చక్రి చలస్వరూపం మనః. నిరంతరము చలించేటువంటి మనస్సే చక్రం. ఎంత బాగా చెప్పారండి శంకరాచార్య. గిర 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 తిరుగుతున్న చక్రం చూడండి. కత్తి తిరగదు, శంఖం తిరగదు, ఏది తిరగదు, చక్రమే తిరుగుతుంది. అలాగా మన మనసు అలా తిరుగుతుందా లేదా? 2 నిమిషాల్లో అమెరికా వెళ్ళింది, లండన్ వెళ్ళింది, మళ్ళీ ఏమో అంబాజీపేట దూడసంతకి వెళ్ళింది. కాసేపు ఇదేమిటి ఇలా ఆలోచించాం అనేలోగా ఇంకెక్కడికి వెళ్ళిపోయింది. అంత వేగంగా తిరగలిగింది ఇంకోటి లేదు. అందుకే దాని చక్రంతో పోల్చారు. శారంగ ధన్వి. ఆయన ధనుస్సు పేరు శారంగం. అది ఒక శృంగం నుంచి తయారైంది.
జంతువుల యొక్క సుదీర్ఘమైనటువంటి కొమ్ముల నుంచి విల్లు తయారు చేసేవాళ్ళు పూర్వం. కొన్ని జంతువులు చూడ బాగా వంపు తిరిగిన కొమ్ములు ఉంటాయి, వాటి నుంచి విల్లు తయారు చేసేవారు. అలాగే అతి దీర్ఘమైనటువంటి శృంగం నుంచి శారంగం తయారైంది. అసలు ఒక మహర్షి, కణ్వ మహర్షి తపస్సు చేస్తుంటే పుట్టలు పోసేసాయి, అక్కడ వెదుళ్ళు మొలిచి ఒక పెద్ద వెదురుగడ వచ్చింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆయనకి తపశ్సిద్ధి కలిగించిన తర్వాత ఆ పుట్టినటువంటి వెదురుగడని 3 ముక్కలు చేసి, ఒకటి బ్రహ్మకి, 2 విష్ణువుకి, 3 శివుడికి ఇచ్చారు. అదే బ్రహ్మధనుస్సు. దాని పేరు మనకి పురాణాల్లో లేదు, ఎప్పుడు ధరించినట్టుగా కూడా మనకి కథల్లో రాదు, ఆయనకు యుద్ధాల అవసరం లేదు కాబట్టి. విష్ణుమూర్తికి ఇచ్చిన ధనుస్సు పేరు శారంగం, శివుడు ధరించిన ధనుస్సు పేరు పినాక. విచిత్రం ఏంటంటే ఆ చివర మిగిలిన మొక్క ఉంది, సన్న మొక్క, అది అర్జునుడికి ఇచ్చారు. ఖాండవ ధనుస్సు అంటే ఆ మొక్క పెట్టి వాడు 18 రోజులు కౌరవులందరూ చెప్పాడు. ఆ మొక్కకి ఎంత బలం ఉంటే మొదలకి ఎంత బలం ఉంటుందో చూడండి. అసలు ఇంత వెదురుగడ మొలవడానికి మూలమైన తపస్సు చేసిన కణ్వ మహర్షికి ఎంత బలం ఉంటుందో చూడండమ్మా. ఆయన మనిషి అది నమ్మండి. తర్వాత ఋషి అయ్యాడు. ఆయన అవతార పురుషుడిని సరిపెట్టేది, తప్పించుకోవద్దు జీవితం నుంచి. ఆయన మనిషి, ఆయన కష్టపడి ఋషి అయ్యాడు. చేస్తే మనం అవుతాం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఇప్పుడు చెప్పండి, 3 ధనుస్సుల కంటే, వెదురుగళ్ళ కంటే, అన్నిటికంటే మనిషి గొప్పవాడు. ఆ మనిషిని కష్టపడమని చెప్పాలి. నువ్వు కష్టపడకుండా కూర్చో భజన చేయ, నీకు అన్నీ వస్తాయని చెప్పకూడదు. అలా చెప్పట్లేదు విష్ణు సహస్రం. కష్టపడమని చెప్పాలి. కష్టపడడంలోనే భగవంతుడు ఉన్నాడు. అందుకని శంఖభృన్నందకీ చక్రీ శారంగం ధన్వ ఇంద్రియాత్మకం శారంగం. మన శరీరంలో ఉండే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవి మనని బాధ పెట్టినంతగా బయట వాళ్ళు బాధ పెడతారా? మన కోరికలే కదండి. ఏదో ఆఫీసు ముగించుకుని ఉద్యోగి ఇంటికి ఎడుతూ ఉంటాడు, మిరపకాయ బజ్జీలు తినాలని భ్రమ నా బోటిగాడికి. వాడు బడ్డీ ఉంటుంది అక్కడ, ఆ బడ్డీ పవిత్రం, ఆ మిరపకాయలు అంతకంటే పవిత్రం, ఆ మూకుడు పవిత్రం, ఆ నూనె ఎప్పటిదో ఎన్నిసార్లు వాడేశారో అది ఇంకా పవిత్రం, వారి చెయ్యి పవిత్రం, అక్కడ నీళ్లు పవిత్రం, ఆ పక్కన మురుక్కాలు ప్రవహిస్తుంది, అది గంగానది ఇంకా పవిత్రం. కానీ ఈ ఉద్యోగి అక్కడ ఆగుతాడు, ఆ బజ్జీలు తినేస్తాడు 7, 8 తర్వాత కడుపులో ఏదోలా ఉంటుంది మరి. ఇప్పుడు మనకి చెరుపు చేసింది మిరపకాయ బజ్జీల మీద కాంక్ష, లేదా బజ్జీల మీద కాంక్ష. పూజలో 1,00,000 రూపాయలు పెడితే 2 లక్షలు అవుతాయనే కాంక్ష ఉండడం వల్లే మనం మోసపోయాం. కానీ వారెవరో మన మోసం చేశారన్నో రెండో విషయం. అసలు మనకెందుకు ఉండాలి ఈ కాంక్ష? కష్టపడి మన లక్ష్యాన్ని 2 లక్షలు చేసుకుందామనే ఆలోచన లేకుండా, లేదా ఈ లక్ష్యతోనే సరిపెట్టుకుని బతుకుదాం ఆనందంగా అన్న ఆలోచన లేకుండా, 100ని 1000 చేసి, 1000ని లక్షలు చేసి, లక్షల్ని కోట్లు చేసి, కోట్లను అర్బుదాలు చేయాలనేటువంటి మన ఇంద్రియ వ్యామోహం కాదా మనని మోసపోయేలా చేస్తున్నది. ఇంద్రియాత్మకం శారంగధను. ఇప్పుడు ఆయుధాలు లోపల నుంచి దెబ్బతీస్తున్నాయండి మనని. అది విష్ణుభక్తి ఉంటే దెబ్బతీయవండి. దృష్టి ఆయన మీద ఉంటే ఇవన్నీ ఎందుకండి? ఎవరికి కావాలి ఈ డబ్బులు? గదాధరక బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధికి, ఆ బుద్ధి తత్వాత్మకమే గద. అంటే గద పెట్టి చూడండి, చక్రం తిరుగుతుంది, గద తిరగదో, ఇలా పెట్టి టాప్ అని కొడతాడు. అదే నిశ్చయం. ఎవరిని కొట్టాలో నిశ్చయించుకుంటాడు భీముడు. దగ్గరికి వెళ్ళి దెబ్బ కొడతాడు. గదను తిప్పి కొట్టరు, మామూలుగానే కొడతారు. ఒక్కోసారి సరదాకి తిప్పచ్చు. చక్రం నిత్యం చలించేది, గద ఒక్కసారే మొత్తి కొట్టేది. అందుకే చక్రాన్ని మనస్సుతో పోల్చారు, గదని నిశ్చయాత్మకమైన బుద్ధితో పోల్చారు. సరిగ్గా సృష్టిలో ఇన్ని రకాల జీవరాశి ఎలా ఏర్పడిందండి అంటే ముండకోపనిషత్తులో చెబుతారు. చాలా గొప్ప మాట. దానికి రామకృష్ణ మఠానికి చెందిన మహానుభావులు అధిపతులు జ్ఞానదానంద స్వామి గొప్ప వ్యాఖ్యానం రాశారు ఉపనిషత్తులన్నిటికీ. అందులో ప్రత్యేక ముండకోపనిషత్తు. అందులో చెబుతారండి, ఇన్ని రూపాలు ఎలా ఏర్పడ్డాయండి ఈ సృష్టిలో అంటే, అబ్బాయి 2 నిలువుటద్దాలు పెట్టి మధ్యలో నువ్వు నుంచోవయ్యా అన్నారు. ఉపనిషత్తులో చెప్పిన మాటే. అటో అద్దం ఇటో అద్దం, నిలువుటద్దాలు పెద్దవి పొడుగువి, మధ్యలో నువ్వు నుంచో. మన బింబం అందులో పడింది, ఆ బింబం ప్రతిబింబం ఇందులో పడింది, దీని ప్రతిబింబం అందులో పడింది, దాని ప్రతిబింబం ఇందులో పడింది. కొన్ని వేలు వచ్చేస్తాయి చూసుకోండి మీరు, ముందు వెనక కూడా. అలాగే భగవంతుడు తన ప్రతిబింబాన్ని మాయ అనే అద్దంలో చూసుకున్నాడయా, ఇన్ని ప్రతిబింబాలు ఏర్పడ్డాయి అన్నారు ముండకోపనిషత్తు. ఎంత బాగా చెప్పారండి సృష్టి గురించి. ఇంక దేని గురించి అయినా తాపత్రయపడతావా? ఇప్పుడు 1,00,00,000 10 కోట్లు కావడం ఎందుకంటే, కోటే దండగా, కోటే అనవసరం. మనకి 3 కోట్లు కావాలి, కోటి ఎందుకు? 3 కోటి నాడు దర్శన మాత్రం చేతనే మోక్షాన్ని ఇచ్చేటువంటి శ్రీ మహావిష్ణువుని నిరంతరం మనస్సులో స్మరిస్తే ఇక అంతకంటే 3 కోటి ఏకాదశి ఉందా? ప్రతిరోజు ఏకాదశే, మన హృదయమే 3 కోటి.
ఆ ప్రయత్నం చేయాలి. ఈ చిన్న చిన్నవి ఏమిటి అదో మరమరాలు బఠానీలు ఇవన్నీ ఎంతసేపు తింటామండి? కడుపు నొప్పి. మరమరాలు బఠానీలు ఎన్నిదన్నా ఆకలి తెరద కడుపు నొప్పి రావడం తప్ప 2 ముద్దలు అన్నం తింటే సుఖంగా ఉంటుంది. ఆ అన్నమే భగవంతుడు. ఈ మరమరాలు బఠానీలే ఈ చిన్న చిన్న పనులన్నీ ఎంతకాలం ఇవి? అంచేత గదాధరగా నిశ్చయాత్మకంగా మన బుద్ధి ఎప్పుడు పనిచేస్తుందో అప్పుడు గద పుచ్చుకుని మొత్తడానికి సిద్ధంగా ఉన్నట్టే. కొన్ని నిశ్చయాలు తీసుకుని నిర్ణయాలు తీసుకుని మనం చేసిన పనులు మనని మొత్తాయా లేదా? ఎంతమంది చెబుతున్నా వినకుండా ఒకడు మొండిగా వ్యాపారం చేస్తాడు, మొండిగా సినిమా తీస్తాడు, మొండిగానే పోతాయి మొత్తం అని. చివరికి మొండి మూల మిగులుతుంది. అదే గద పెట్టి మొత్తేయడం అంటే. ఇప్పుడు గమనించండి, బయట నుంచి వచ్చేవాళ్ళు చేసేది ఏముందండి? మనం చేసుకునేది ఎక్కువ. అంటే ఎలా రథాంగపాణికి శంఖ బృందందకీ చక్రీ శారంగ ధన్వా గదాధరక. సరిగ్గా ఈ ఆయుధాలన్నీ వచ్చేలాగా పరమసరసంగా పారిజాతాపహరణంలో నంది తిమ్మన మంచి పద్యం చెప్పాడు. ఒకరోజు విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషశయనం మీద పడుకుని గదని ఇలాగా రాస్తున్నట్టు, గద మీద గుండ్రంగా ఇలా ఉంటుంది కదా, ఇలా రాస్తున్నట్టు. మధ్యలో శారంగ ధనుస్సు ఉందిగా పక్కన, దాన్ని కూడా ఇలా వంపుగా ఇలా రాస్తున్నట్టు ఈ చేత్తో. ఇంకో చేత్తో కత్తిని ఇలా తణుపుతున్నట్టు నందకాన్ని. లక్ష్మీదేవి కోపం వచ్చేసింది. ఆడాళ్ళకి మంటెత్తుంది ఇటువంటి పనులు చేస్తే. వీళ్ళు ఇంటికి వచ్చి కూడా ఆఫీస్ పనులు చేసే రకాలన్నమాట. అంతకంటే ఒకటి చూడండి, ఇంటికి వచ్చి కూడా ల్యాప్టాప్ పెట్టుకుని మంచం మీద అవి ఇవి నొక్కుతాడు, పెళ్ళడానికి మంటెత్తిపోతుంది. ఇక్కడ కూడా ఇదే సంతాటం. అలా పాపం లక్ష్మీదేవి కోపం వచ్చేసి, ఏమిటండి అస్తమాను రాక్షస సంహారం, ఊరికి ఆయుధాలు తడుగుతూ కూర్చుంటున్నారు, ఇక్కడ అందమైన స్త్రీ ఎదురుగా ఉంటే మతి లేదు అని కూడా అనేసి. వెంటనే ఆయన అన్నట్ట, లక్ష్మి వాటిని ఎందుకు తడుగుతున్నాడో తెలుసా? సరసపుటల్క తీర్చుదరి శాంగ సుదరి శనందగాబ్జ సంభరిత గుణాప్తి నిన్నడుముపై కటిపై జడపై గళంబుపై సరసపుటల్క తీర్చుదరి శాంగ సుదరి శనందగబ్జ సంభరణ గుణాప్తి నిన్నడుముపై కటిపై జడపై గళంబుపై హరినలుగేలుపై కొన సుఖాంబుతి నిత్సలు నోలనాడు ఇందిర కృపజూచుగాత నరదేవ శిఖామణి కృష్ణరాయనిన్. ఈ శారంగాన్ని ఇలా ఎందుకు తణుపుతున్నాడో, ఈ గదని శారంగ సుదర్శన శారంగాన్ని ఇలా ఎందుకు తణుపుతున్నాడో తెలుసా? నీ నడువులో ఉంది అచ్చం సన్నగా, అందుకని తడుగుతున్నాను అన్నట్టు. ఆడవాడు సంతోషించే విధానం. పెద్ద మాయిలాడు ఎన్నైనా మాట్లాడతాడు ఈయన. ఈ గదని ఇలా ఎందుకు తడుపుతున్నాడో తెలుసా? అచ్చం నీ కటిభాగంలా ఉంది, అందుకని తడుగుతున్నాను అన్నట్టు. ఈ కత్తిని ఎలా ఎందుకు తడుగుతున్నానో తెలుసా? నీ జడ సరిగ్గా కత్తిలో ఉందండి, కత్తి అంటారు, కత్తిలో ఉంది, అందుకని తడుగుతున్నాను అన్నట్టు. అలాగా శారంగ సుదర్శన నందకాబ్జం, ఈ శంఖాన్ని ఎలా ఎందుకు తడుగుతున్నానో తెలుసా? అచ్చం నీ కంఠంలా ఉంది, అందుకని తడుగుతున్నాను అన్నట్టు. ఆవిడ నా బంగారు కొండ ఎంత మంచి మొగుడో, నేనంటే ఎంత ఇష్టం అనేసింది ఆవిడ. వాళ్ళ మాయలో పడతాడండి నేను, పెద్ద మాయే. ఆడాళ్ళ ముందు ఇలా మాట్లాడాలి అని. నేను ఆఫీసు పని చేయట్లేదు, నీ పనే చేస్తున్నాను నీతో ఆనందంగా ఉండడానికి. నీ శరీర అవయవాల్ని పోలి ఉన్న ఈ ఆయుధాలన్నీ, ఇవి ఆయుధాలు కాదు లక్ష్మి, ఆభరణాలు అన్నట్టు. ఎంత ఆనందిస్తుందండి. అది శారంగ ధన్వి గదాధరక. ఒక ఆయుధంతో పాటుగా సరసమైన భావన కూడా అందించాం. ఆనందించండి. రథాంగపాణికి ఇన్ని చెప్పిన తర్వాత రథాంగపాణి ఏమిటంటే చక్రి అన్నారు కదండి పైన. సూక్ష్మం ఆలోచించండి దయచేసి, నువ్వు తప్పించేసుకోవద్దు. నిజానికి విష్ణుమూర్తి చేతుల్లో ఉండేటువంటి చక్రం రథాంగం కాదు, అది వేరే చక్రం. అది అంటే రథాంగం అంటే రథానికి ఉండే చక్రం, అంతే కదా. రథానికి ఉండే చక్రం ఆయన చేతుల్లో పెట్టుకుని, అది బండి చక్రం, అది ఎందుకు పెట్టుకుంటాడు? ఆయన చక్రం వేరు. కానీ రథాంగము కూడా అవసరమైతే ఆయుధం అవుతుంది, అంతే సరిగ్గా. భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులు ఏం చేశారండి? కురంగముల్ తురంగముల్ చకోరముల్ సుపర్ణముల్ ధరాంగముల్ రథాంగముల్ స్వతాపముల్ ప్రతాపముల్ స్వరంగముల్ తరంగముల్ రజోంగముల్ రణంగముల్ స్వరాజ్య సాధనమునన్ సమస్తముల్ ప్రశస్తముల్. సాగర ఘోష కావ్యంలో భారత స్వాతంత్ర సంగ్రామాన్ని వర్ణిస్తూ రాసిన పద్యం. కురంగముల్ తురంగముల్ లేళ్ల లాంటి వాళ్ళు గుర్రాలయ్యారు, వాళ్ళ స్వతాపాలు ప్రతాపాలు అయ్యాయి. అంతవరకు వాళ్ళు బాధలు పడ్డారు, ఇప్పుడు తమ ప్రతాపం చూపించారు. స్వరంగాలు తరంగాలయ్యాయి. ఏదో ఇళ్లల్లో ఉండి పనులు చేసుకునే వాళ్ళందరూ తరంగాల్లో పైకి వచ్చి పడ్డారు, సముద్ర తరంగాల్లో. స్వరాజ్య సాధనములను సమస్తములు ప్రశస్తములు. మనిషి నిజంగా స్వేచ్ఛను పొందాలి అనుకుంటే
మంచం కోడు పశుపతం అవుతుంది. చేత్తో పట్టుకున్న గుప్పెడు కారం ఆడవాళ్ళని ఏడిపించుకు తినే ఒక రౌడీ కళ్ళల్లో యమధర్మరాజు దండం అవుతుంది. రథాంగపాణి అంటే అర్థం అది. అవసరమైతే రథానికి ఆర్టీసీ బస్సుకు ఉండే చక్రం కూడా, రిక్షాకు ఉండే చక్రం కూడా ఆయుధం అవుతుంది. ధర్మానికి కట్టుబడాలి, ధర్మం కోసం వినియోగించాలి. అప్పుడు అక్షోభ్య. ఎటువంటి క్షోభ మనిషికి ఉండదు. మనిషి గుండెల్లో ఉండవలసింది ధైర్యం. ఆ ధైర్యం కోసమే మనం జీవులం కాబట్టి, ఇతర జీవులకి భయపడుతూ ఉంటాం కాబట్టి అన్ని జీవుల స్వరూపాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తాం. అక్షోభ్యక. అప్పుడు క్షోభ ఉండదండి. ఆయనకి క్షోభ లేదు, ఆయన ఆరాధించే వాళ్ళకి ఉండదు. సర్వప్రకరణాయుధక సర్వప్రకరణాయుధవోన్నమైతి. అన్నిటినీ ప్రకరించగలిగిన ఆయుధాలు కలిగిన వాడు అంటే సర్వేశ్వరత్వం ప్రతిపాదితం, ప్రతిస్థాపితం. సర్వేశ్వరుడు అయినా ఆయన్ని మించిన వాడు ఎవరు లేరు, దేవుణ్ణి మించిన వాడు ఎవరు ఉంటారు. అందుకే మనకు ఎప్పుడు భయం వేసినా కాదు, ఎప్పుడు భయం వేయకుండా నిరంతరము భగవత్స్మరణ చేస్తూనే ఉండాలి. శంఖబృన్నందకీ చక్రీ శార్ంగ ధన్వీ గదాధరక రథాంగపాణిరక్షోభ్య సర్వప్రకరణాయుధక వనమాలీ గదీశార్గీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు. వనమాల ధరించినవాడు గదీ శార్ంగి శంఖి చక్రీ నందకి శ్రీమాన్ నారాయణుడు భక్తి టీవీ శ్రోతృగణాన్నంతటినీ ఆయురారోగ్య భోగ భాగ్యాలతో కాపాడునుగాక. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఈ మొత్తం విష్ణు సహస్రానికి ఫలమేమిటి? అది నిర్దేశించిన ఫలం నేను మీ నుంచి కోరుతున్న ఫలం ఒకటే. విశ్వాన్నంతటినీ విష్ణువుగా భావించండి, ఎవరిని ద్వేషించకండి, అందరినీ ప్రేమించండి, కానీ ఎవరి యందు ఆసక్తి చూపించకండి. నో ఇంట్రెస్ట్. అందరినీ ప్రేమిస్తాం, ఎవరి యందు మనకు ఆసక్తి లేదు. ఆసక్తి లేకుండా కూడా ప్రేమించవచ్చు. విశ్వం విష్ణువు. క్షీరోదన్వదభంగరంగములలో అవి ఎప్పుడు చేయగలుగుతాం అలాగంటే అన్నిటా దేవుణ్ణి చూడాలి. ఎక్కడెక్కడ క్షీరోదన్వదభంగములలో శ్రీదేవి కన్పాపలో స్వామిని తలుచుకోగానే నాకు పద్యం పొంగుతోంది, మీరు అదృష్టవంతులు, అందుకోండి. క్షీరోదన్వదభంగములలో శ్రీదేవి కన్పాపలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబర వ్యాప్తిలో. నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబర వ్యాప్తిలో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మమ్ములో. సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మమ్ములో నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ. నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ. ఎతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం తత్సతు.